ఫిట్నెస్ కోచ్ మదార్ సార్ ఆన్ ద స్క్రీన్ సార్. ఒకసారి హార్ట్ సింబల్స్ అంతా. సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రేపటి నుంచి మనకి రంజాన్ ఫాస్టింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మీ అందరికి హెల్ప్ అవుతుంది. సో బై ద వే ఎవరెవరు ఈ కాల్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ రంజాన్ లో ఉంటారు, లైక్ ఫాస్టింగ్స్ ఉండే వాళ్ళు ఎవరున్నారు హ్యాండ్ రైజ్ చేయండి. సో ఫాస్టింగ్ ఉంటానన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అంతేనా? మిగతా వాళ్ళు ఎవరు ఉండట్లేదా ఫాస్టింగ్? ట్రై చేయొచ్చు మిగతా వాళ్ళు కూడా. మిగతా వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలని కూడా ట్రై చేయండి. కృష్ణ గారు ట్రై చేస్తున్నట్టున్నారు. ట్రై చేస్తారా మీరు? కృష్ణ గారు వెరీ గుడ్, ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు. సో ఫాస్టింగ్ మన లైఫ్ లోనే మన కల్చర్ లోనే ఎప్పటి నుంచో ఉంది. అది ఏదైనా కల్చర్ కావచ్చు, మనం హిందూసా ముస్లిమ్సా క్రిస్టియన్సా, మీరు లైక్ ఏ రిలీజియన్ అయినా కూడా ఫాస్టింగ్ అనేది బై డిఫాల్ట్ మన మన పాతకాలం నుంచి వచ్చిందే అనమాట. కాకపోతే ఈ ఫాస్టింగ్ ఎందుకు ఎంత మంచిది ఇవన్నీ మనం తెలుసుకుందాము. కాకపోతే కొంతమంది వారానికి ఒకసారి ఫాస్టింగ్ చేసి వాళ్ళ బాడీని డీటాక్స్ చేస్తారు, కొంతమంది నెలకు ఒకసారి 2 సార్లు చేసి వాళ్ళ బాడీని డీటాక్స్ చేస్తారు, కొంతమంది సంవత్సరం మొత్తంలో ఒక నెల ఫాస్టింగ్ చేసి డీటాక్స్ చేస్తారు. దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్. లైక్ చాలా మంచి ఫాస్టింగ్ అయితే మంచిది. మనం ఏ విధంగా అయినా పెట్టుకొని మనం ఖచ్చితంగా ఫాస్టింగ్ చేయడం అనేది మన బాడీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఈ కాల్లో ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర ఒక 30 మంది అయితే ఫాస్టింగ్ ఉంటున్నారు ఈ రంజాన్ నెలలో. నార్మల్గా అయితే మిగతా వాళ్ళందరూ కూడా కొంత ఎంతో ఫాస్టింగ్ ఉంటూనే ఉంటారు అనమాట. ఫాస్టింగ్ ఏ కల్చర్ అయినా కూడా ఫాస్టింగ్ ఉండడం చాలా మంచిది మీ బాడీని డీటాక్స్ చేసుకోవడానికి. అంటే బాడీకి టైం ఇస్తున్నట్టు అనమాట. బేసిక్ గా బాడీకి ఏమవుతుంది అంటే కనుక బాడీకి కొంచెం మీరు టైం ఇచ్చి బాడీని క్లెన్స్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ రేపటి నుంచి మనకి రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎలా ఫాస్టింగ్ పెట్టుకొని ఎలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంది ముస్లిమ్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇప్పుడు ఇందా చెప్పారు కదా సబీరా గారు. సో వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, జాయింట్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, హెల్త్ కండిషన్స్ వల్ల కావచ్చు, చాలా విధాలుగా కొన్ని ఫాస్టింగ్ ఉండలేరు అనమాట. బట్ అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఫాస్టింగ్ ఇంకా బెటర్గా బెస్ట్ వేలో మనం కొన్ని హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల ఎలా ఉండొచ్చు. చాలా మంది షుగర్లు రోగాలతో లేదా వాళ్ళ హెల్త్ కండిషన్స్ వల్ల లేదంటే వాళ్ళకి మెడిసిన్ ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఫాస్టింగ్ మానేస్తుంటారు. బట్ కల్చర్లో ఏముంటుంది, మ్యాండేటరీగా ఫాస్టింగ్ చేయాలని ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫాస్టింగ్ దగ్గరికి వచ్చేసరికి మనం అంతా ఎఫెక్టివ్గా చేయలేకపోతున్నాం. దీన్ని మనం కొంచెం ఎఫెక్టివ్గా ఎలా చేయాలి, దీని బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉంచాలి, ఫాస్టింగ్ హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో మనం చూద్దాం అనమాట. ఓకే, సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి సో దట్ మీకు హెల్ప్ అవుతుంది ఎందుకు ఫాస్టింగ్ ఎలా చేసుకోవచ్చు ఏంటనేది. మన లైఫ్లో అందరూ ఫాస్టింగ్ ఉంటున్నాం కాబట్టి ఫాస్టింగ్ ఏం చేసిద్దంటే మన బాడీలో ఎన్నో కణాలు ఉంటాయి, కొన్ని వేల కోట్ల కణాలు ఉంటాయి, పుడుతుంటే చనిపోతుంటాయి. ఈ కొత్త కణాలు పుడుతున్నప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, చెడు కణాలు పోతూ ఉండాలి. బేసిక్గా చెడు కణాలు మన బాడీలో స్టోర్ అయితే అవి మీకు చాలా డేంజర్ అనమాట. దానివల్ల మనకి చాలా వరకు క్యాన్సర్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే చెడు కణాలు బాడీలో నుంచి పోవట్లేదు కాబట్టి. ఈ ఫాస్టింగ్ అనేది చెడు కణాలని క్లియర్ చేసింది. ఇది కనుక్కున్న డాక్టర్ ఒక ఆయన నోబెల్ పురస్కారం వచ్చింది. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తంలోనే ఆయన ఒక కణాలు ఎలాగైతే పుడుతున్నాయి చనిపోతున్నాయి, ఈ కణాలు ఫాస్టింగ్ ఉండడం వల్ల సెల్ ఈట్ సెల్ అనే కాన్సెప్ట్ కనిపెట్టాడు. అంటే ఏంటి, చెడు కణాలని తినేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఆ కణాలు ఏం చేస్తాయి అంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఈ చెడు కణాలని తినేసి అది క్లెన్స్ చేసేసింది అనమాట. అంటే మీకు క్యాన్సర్ ఫామ్ అవ్వకుండా చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. సో ఎవరైనా మీరు ఏ రిలీజియన్ అయినా ఏ కాస్ట్ అయినా ఏది ఉన్నా కూడా ఏదో ఒక విధంగా ఏదో మీరు భక్తిగానా స్పిరిచువల్ గానా లేదంటే నార్మల్గా మీకు ఏదైనా ఫాస్టింగ్ గానా ఏదో ఒక మైండ్లో పెట్టుకొని ఫాస్టింగ్ అయితే ఉండటం మనందరికీ చాలా మంచిది అనమాట. ఈ ఉపవాసం వల్ల మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మీకు రానున్న రోజుల్లో మీకు మెల్లగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఈ ఉపవాసం వల్ల మీకు ఏం జరిగింది అంటే మెయిన్గా డెఫినెట్గా మీకు బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే మీ బాడీ క్లెన్స్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో రెగ్యులర్గా మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు మేజర్గా చాలా మంది ఆల్రెడీ ఏం చేస్తారంటే బ్రేక్ ఫాస్ట్ చేస్తారు కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రాత్రి నుంచి ఉన్న ఉపవాసాన్ని పొద్దున్నే మనం కట్ చేసాం, దీన్ని బ్రేక్ ఫాస్ట్ అంటారు. సేమ్ వే సో ఉపవాసాన్ని కూడా బ్రేక్ చేస్తాము, ఫుడ్ తీసుకుంటాం. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. కొంతమంది 8 గంటలు చేస్తారు, కొంతమంది 16 గంటలు చేస్తారు, కొంతమంది 24 గంటలు చేస్తారు. ఇప్పుడు ఈ ముస్లిమ్స్ ఫాస్టింగ్ వచ్చేసి దగ్గర దగ్గర 12 గంటలు ఉంటుంది అనమాట. ఈ 12-13 గంటల సైకిల్ని, డేలో ఉన్న సైకిల్ని ఎలా మన బాడీని ట్యూన్ చేసుకోవచ్చో చూద్దాం. సో ఫాస్టింగ్ చేయడం వల్ల మీకు ఏం జరిగిద్దంటే బ్రేక్ ఫాస్ట్ చేసి అంటే బ్రేక్ చేయడం వల్ల మీ బాడీలో మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి, కాన్సన్ట్రేటెడ్ పెరగడానికి, న్యూట్రియంట్ ఇంటేక్ కన్జంప్షన్ చేయడానికి లేదా స్నాక్ ని అవాయిడ్ చేయడానికి ఇవన్నిటి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫాస్టింగ్ తర్వాత తినే ఫుడ్ ముందు తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రోజు మొత్తంలో మీకైనా నాకైనా ఏం కావాలి, ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి. మీరు ఏదైనా చేసుకోండి, మీ బాడీకి రోజు మొత్తంలో ఎలా అయినా మీరు వర్కౌట్ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. బట్ బాడీ ఏం కోరుకుంటుంది, బాడీ ఖచ్చితంగా కోరుకునేది ఏంటంటే డెఫినెట్గా మీ బాడీ ప్రాపర్ న్యూట్రిషన్ కోరుకుంటుంది. రోజు మొత్తంలో మీకు కావాల్సిన కార్బోహైడ్రేట్ దొరుకుతుందా,
ఫైబర్ దొరుకుతుందా, ఫ్యాట్ దొరుకుతుందా, ప్రోటీన్ దొరుకుతుందా, ఇవే చూసుకుంటుంది బాడీ. మీరు రోజంతా ఏమైనా చేసుకోండి, ఎంతైనా తినండి, ఇవన్నీ దొరకకపోతే బ్యాలెన్స్ డైట్ కాదు. సో మీరు ఫాస్టింగ్ ఉన్నా లేకపోయినా మీరు ఖచ్చితంగా ఈ డైట్ ని ఫాలో అవ్వాలి. అండ్ బాడీలో కొన్ని మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట, ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో మీ బాడీకి హైడ్రేషన్, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, ఫైటోన్యూట్రియంట్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, ఇవన్నీ పుష్కలంగా ప్రాపర్ గా దొరుకుతుంటేనే బాడీ సర్వైవ్ అవ్వడానికి బాగుంటుంది. ఇవన్నీ దొరకలేదు అనుకోండి, ఎక్కడో అక్కడ మీ మజిల్ లాస్ అయ్యారు, స్కిన్ ప్రాబ్లమ్, హెయిర్ ఫాల్, స్టామినా తగ్గడం, ఎనర్జీ ఉండకపోవడం, జాయింట్ పెయిన్స్ రావడం, ఇందాక చెప్పినవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఈ న్యూట్రిషన్ ఏం చేయాలి, మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మన డైట్ లో ఏం కావాలి, 40% కార్బోహైడ్రేట్ కావాలి, 30% ప్రోటీన్, 30% ఫ్యాట్ కావాలి. ఈ మూడు కాంబినేషన్ ఖచ్చితంగా మనం బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నమాట. ఈ మూడు కాంబినేషన్ లో ప్రతి ప్రతి కార్బోహైడ్రేట్ లో క్యాలరీస్ ఉంటాయి, ప్రతి ప్రోటీన్ లో క్యాలరీస్ ఉంటాయి, ప్రతి ఫ్యాట్ లో కూడా క్యాలరీస్ ఉంటాయి అనమాట. దీన్ని మనం ఏం చేసుకోవాలి, అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, రెగ్యులర్ గా మనం చాలా తింటూ ఉంటాం కదా కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్. పొద్దున ఏదైనా ఇడ్లీ, దోశ, పూరి, చపాతీలు, లేదంటే ఏదైనా కర్రీ ఉన్న ఫుడ్, ఇలాంటివి తీసుకున్నప్పుడు మనం ఎక్కువ మోతాదులో ఏం జరిగిద్దంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ వస్తుంది, క్యాలరీ కంటెంట్ ఎక్కువ వస్తుంది, ప్రోటీన్ చాలా తక్కువ మోతాదులో వస్తుంది, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల మీ షుగర్ లెవెల్స్ అనేవి షూట్ అవుతూ ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మీ బ్రేక్ఫాస్ట్ ఏదైతే అబ్స్టెకల్ అంటే కరెక్ట్ గా జరగకపోవడం వల్ల మీ బాడీలో కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ పోతూ ఉంటాయి అనమాట. చాలా మంది ఫాస్ట్ బ్రేక్ చేసిన తర్వాత అవైలబిలిటీ చూసుకుంటుంటారు, అంటే ఉపవాసం ఉన్నారు ఏదైనా, సో అవైలబిలిటీ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ టైం లేదు, అవైలబిలిటీ లేదు, ఇలాంటివి ఎన్నో కారణాలు చెప్పి ఆ ఫాస్టింగ్ ని సరిగ్గా చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఫాస్టింగ్ ని ప్రాపర్ వేలో చేసే విధానం కూడా తెలుసుకుందాం. సో ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక మీల్ చాలా ఇంపార్టెంట్. ఆ మీల్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్, మీరు ఒక భోజనం కింద మీరు పెట్టుకున్నారు అంటే కనుక ఫ్రెష్, అలో కాన్సన్ట్రేట్, అలాగే ఫార్ములా 1, ప్రోటీన్, ఫైబర్, ఈ 5 ప్రొడక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీ డైట్ లో కంపల్సరీగా ఈ 5 ప్రొడక్ట్స్ ఉంటే మీ గట్ హెల్తీగా ఉంటుంది, ఎనర్జైజ్ గా అవుతుంది మీ బాడీ అనేది. అలాగే దాంతోపాటు మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అంతా కూడా ప్రాపర్ గా వెళ్తుంది అనమాట దీని షేక్ లో ఉండడం వల్ల. ఓకే, షేక్ లో మీకు 9 ఫ్లేవర్స్ ఉంటాయి, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది, షేక్ మెట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది, ప్రోటీన్, ఫైబర్ ని కూడా ప్రాపర్ గా పెంచుకోవచ్చు. ఓకే, ఇలా మూడు స్పూన్ల ఫార్ములా 1, 1 స్పూన్ ప్రోటీన్, 1 స్పూన్ ఫైబర్, కొంచెం మిల్క్ కానీ షేక్ మెట్ యాడ్ చేసుకుంటే కనుక ఒక 200 క్యాలరీస్ లోనే, 200 క్యాలరీస్ లోనే బ్రహ్మాండమైన 24 గ్రామ్ ప్రోటీన్, ఫైబర్, ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఎప్పుడు తీసుకోవాలి, ఇప్పుడు మనం చూసుకుంటే సౌండ్ వస్తుందా? رمضان تيبا رمضان تيبا رمضان تيبا مرحبا يا رمضان مرحبا يا رمضان مرحبا يا رمضان مرحبا يا رمضان رمضان تيبا. ఓకే, సో ఇలా మీరు ఏం చేయొచ్చు అంటే పొద్దున సెహరీ, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, సెహరీ. సెహరీలో మార్నింగ్ టైంలో మీరు పొద్దున షేక్ తీసుకోవచ్చు, కొన్ని డేట్స్ తీసుకోవచ్చు. ఇంకా డీటెయిల్డ్ గా చెప్తాను వినండి. రంజాన్ అనేది ఏదైనా ఒక ఫాస్టింగ్ అనేది మీకు పొద్దున పూట అంటే లైక్ ఫాస్టింగ్ అనేది మీకు తగ్గట్టుగా ఉంటుంది. రంజాన్ స్పెషల్ గా ఏంటంటే ముస్లిమ్స్ ఒక 9th మంత్ లో వాళ్ళ క్యాలెండర్ తగ్గట్టుగా 9th మంత్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. చాంద్ చూస్తారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాంద్ చూసి రేపటి నుంచి ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తారు అనుకోండి. రేపటి నుంచి వాళ్ళు ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే పొద్దున అంటే సూర్యుడు ఉదయించక ముందు, అస్తమించిన తర్వాత, ఈ 2 కేటగిరీస్ ని కౌంట్ చేస్తారనమాట. అంటే మార్నింగ్ సన్ రైజ్ లోపల ఉంటది అనమాట, దగ్గర దగ్గర 4:35 కల్లా స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి ఈవినింగ్ 6-6:30 వరకు టైమింగ్ ఉంటుంది అనమాట. ఈ షెడ్యూల్లో ఏదైతే 13-14 గంటల టైం ఉందో ఈ షెడ్యూల్ మొత్తంలో వాళ్ళు వాటర్ కానీ కంప్లీట్ ఫాస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఉపవాసం అంటే కంప్లీట్ ఉంటుంది, ఏమి తినకూడదు, ఏమి తాగకూడదు, ఉమ్ము కూడా మింగకూడదు. సో ఈ కేటగిరీ ఇలా ఉంటుంది అనమాట. సో ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో కాకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏ బెనిఫిట్స్ ఏంటో చెప్పారు, ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి. ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే అందరు ఉండాలనుకుంటారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట, వాళ్ళ మెడికల్ కండిషన్స్ వల్ల కానీ ఏమైనా. ఏదైతే మెయిన్ గా బాడీకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి చూద్దాం. ఓకే, సో మేజర్ గా డిజీనెస్ వస్తుంటది, మంపుగా ఉండటం, డల్ గా ఉండటం, ఇలాంటి ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. రెండోది, మనం వాటర్ ఎక్కువ తీసుకోరు కాబట్టి ఏమవుతుంది అంటే కనుక వాళ్ళకి డీహైడ్రేషన్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకే వాళ్ళ డే అంతా కూడా వీక్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే ఎనర్జెటిక్ గా ఉండడానికి వాళ్ళకి ఫాస్టింగ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో నేను చెప్తాను దీని గురించి కూడా. దీనికోసం టిప్స్ కొన్ని చెప్తాను, ఇవి ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. యాజ్ పర్ సైన్స్ మనకు తెలిసిందే, ప్రతి కేజీకి 1 లీటర్ వాటర్ కావాలి. ఒక మెన్ అయితే ఒక 3 లీటర్స్, ఉమెన్ అయితే ఒక మినిమం 2-2.5 లీటర్స్ వాటర్ కావాలంట. మీరు డే మొత్తంలో ఎలాగైనా మీ బాడీని హైడ్రేట్ చేసుకోండి, ఇంపార్టెంట్.
హైడ్రేటెడ్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఉట్టి వాటర్ వల్ల హైడ్రేషన్ వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా కాదు. మీరు మీ డ్రింక్స్ లో నుంచి ఏదో ఒక చాయిస్ తీసుకొని హైడ్రేటెడ్ గా ఉండడానికి కంపల్సరీగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ మీ బాడీ జాయింట్స్ కానీ, బోన్స్ కానీ, లిగ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివ్ గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. రెండోది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సింపుల్ గా న్యూట్రిషన్ వాల్యూస్ మీ బాడీకి అందేలా చూసుకోవాలి. మీకున్న టైం ఏంటి? బిఫోర్ 5, ఆఫ్టర్ 6, 6:30. సో ఈ టైంలో మీరు ఏం చేయాలి? ఆ టైంలో అండ్ రాత్రి పూట సాయంత్రం ఉన్న టైంలో ఈ రెండింటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని తీసుకుంటుండాలి. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? ఫైబర్, ప్రోటీన్, మినరల్స్, వైటమిన్స్ తక్కువ క్యాలరీలో ఉండేలాగా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇదే ఫాస్టింగ్ లో ఉంటూ మీరు హెల్తీగా వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు, మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఎనర్జైజ్ అవ్వచ్చు, మజిల్ కూడా పెంచుకోవచ్చు. ఎందుకో తెలుసా? అనవసరమైన ఫుడ్ ఇవ్వకుండా అవసరమైన ఫుడ్ ని ప్రాపర్ గా మీరు బ్యాలెన్స్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి. ఫైబర్ ఏం చేసిద్ది? మీ డైజెషన్ లెవెల్స్ ని కంట్రోల్ చేసిద్ది. అండ్ మేజర్ గా వచ్చే ప్రాబ్లం ఏంటి? ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి ఉపవాసం ఉంటున్నారు కాబట్టి సరిగ్గా ఫుడ్ తినట్లేదు కాబట్టి వాళ్ళ మెటబాలిజం డౌన్ అవుతూ ఉంటుంది, డైజెస్ట్ సిస్టమ్ అనేది పాడైపోతూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఏం తినట్లేదు కాబట్టి డైజెషన్ సిస్టమ్ అనేది వర్క్ చేయదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైనా ఫుడ్ తిన్నా కూడా మోషన్ అనేది ఫ్రీగా ఉండకపోవడానికి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 11 నెలలంతా మన లైఫ్ లో ఒక షెడ్యూల్ ఉంది. ఇప్పుడు సడన్ గా షెడ్యూల్ మారిస్తే ఏమైంది? డైజెషన్ అనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. కానీ బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఫైబర్ ని యాడ్ చేసుకోవాలన్నమాట. ప్రాపర్ గా మీ ఫైబర్ యాడ్ చేసుకున్నారు అంటే కనుక పొద్దున మీరు మార్నింగ్ షేక్ తాగేటప్పుడు, నైట్ లో మీరు ఫాస్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాపర్ గా ప్రోటీన్, ఫైబర్ ఉంటే కనుక డెఫినెట్ గా మీ హంగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే కనుక కొంచెం మీరు ప్రాపర్ గా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. సెహరీ అంటారు, పొద్దున పూట మనం ఏదైతే భోజనం చేస్తారో దాన్ని సెహరీ అంటారు. రాత్రి ఫాస్ట్ ని బ్రేక్ చేసేటప్పుడు దాన్ని ఇఫ్తియార్ అంటారు. ఓకే, ఇఫ్తార్ అంటారు. సో ఈ రెండింటిని చాలా మేజర్ గా చూసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండాలి, ప్రాపర్ ఓవర్ ఈటింగ్ ఉండకూడదు, మీ ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ కూడా కలుషితంగా అంటే మంచి ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ గా తీసుకునేలాగా చూసుకుంటూ ఉండాలి. ఈ ఫాస్టింగ్ ఉండడం వల్ల అన్నెసెసరీ బాడీ ఫుడ్ వెళ్ళదు, ఆ ఎక్కువ డ్రింక్స్ వెళ్ళకూడదు, ప్రాపర్ గా హెల్దీగా ఉండేలాగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఫాస్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి? హైడ్రేటెడ్ గా ఉండడానికి పని చేసుకోవాలి. సో చాలా మంది ఏం చేస్తారు? ఓపెన్ చేయగానే మనం చాలా ఫాస్ట్ ఫుడ్ తింటారు. అంటే ఎక్కువ ఓపెన్ చేయగానే స్వీట్స్, ఓపెన్ చేయగానే మనం మసాలా ఐటమ్ ఇలా తినకూడదు. ఎందుకంటే మీ బాడీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు రోజంతా ఈ ఫాస్ట్ లో బాడీ చాలా సున్నితమైంది. అంటే బేబీ సెల్స్ అన్ని ఫామ్ అయ్యి చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సున్నిత ఉన్న టైంలో, ఆ సెన్సిటివ్ ఉన్న టైంలో మనం బజ్జీలు, పునుగులు లేదంటే హెవీ మసాలాలు లేదంటే ఎక్కువ బిర్యానీలు ఇలాంటివి ఇచ్చామంటే అది కెమికల్ అంటే ఎక్కువ ఏమవుతుందంటే రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. అందుకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చాలా కూల్ గా ఉన్న ఫుడ్ ని తీసుకోవాలన్నమాట. దీనివల్ల మేము మెయింటైన్ చేసుకోవడానికి అన్నిటి హెల్ప్ అవుతుంది. కూల్ గా ఉండాలంటే ఏం తీసుకోవాలి? ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైస్ కూడా మీరు ఆల్టర్నేటివ్ గా యాడ్ చేసుకోవచ్చు. మీరు తినాలనుకున్న ఫిష్ కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, వెజిటేరియన్ ఐటమ్స్ కానీ తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇంకా కొన్ని టిప్స్ ఉంటాయి. ఈ టిప్స్ అన్ని మీకు బాగా హెల్ప్ అవుతాయి. కొన్ని చూడండి, మీకు హెల్ప్ అవుతుంది అనమాట. మీకు బాగా హెల్ప్ అయ్యేది అలో కాన్సన్ట్రేట్ బాగా హెల్ప్ అవుతుంది. మీ డైజెషన్ లెవెల్, స్మాల్ ఇంటెస్టైన్ స్మూత్ గా ఉండడానికి, మీ హైడ్రేటెడ్ ఉండడానికి, మైక్రో న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీ డైట్ లో కావాల్సిన బిలియన్ బ్యాక్టీరియా కావాలి. 2 బిలియన్ బ్యాక్టీరియా మనకి ప్రోబయోటిక్స్ లో దొరుకుతుంది. 70% సర్వైవల్ రేట్తో మీరు కోల్డ్ లో కానీ, హాట్ లో కానీ మార్నింగ్ అండ్ నైట్ కూడా మిక్స్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు ఈ ఉపవాసాల్లో హైడ్రేట్ పెట్టుకోండి. సమ్మర్ లో అందరూ హైడ్రేట్ పెట్టుకుంటారు. కంపల్సరీగా మీరు ఏం చేయొచ్చు? హైడ్రేట్ పెట్టుకోండి. ఫాస్టింగ్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసిన తర్వాత డే అంతా వాటర్ ఇవ్వలేదుగా 3 లీటర్లు. అందుకని మీరు రాత్రిపూట ఏం చేయాలంటే పడుకునే లోపు ముందు ఒక ప్యాకెట్ అయిన హైడ్రేట్ మీరు తాగారు అంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. పొద్దున అవసరం లేదు, రాత్రిపూట మీరు ఉపవాసం ఓపెన్ చేసిన తర్వాత హైడ్రేట్ తీసుకోండి. దీనివల్ల మీకు ఏం జరిగిందంటే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పెరిగింది, హైడ్రేటెడ్గా ఉంటారు. వైటమిన్ B1, B2, B12 అవన్నీ దొరుకుతాయి, కాల్షియం, మెగ్నీషియం అన్ని దొరుకుతాయి. దీనివల్ల మీ బాడీ మళ్ళీ ఎనర్జైజ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఫాస్టింగ్ ఉండడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఒమేగా 3 మీ జాయింట్స్, మీ హార్ట్ వీక్ అవుతూ ఉంటాయి అనమాట. ఏదైతే న్యూట్రిషన్ దొరక్క, నార్మల్ గా కూడా న్యూట్రిషన్ దొరకట్లేదు, బట్ బెస్ట్ గా ఉపవాసం ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకున్నారు అంటే కనుక కొవ్వు రాంగ్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. మన డైట్ లో ఎప్పుడు ఒమేగా 6 ఎక్కువ ఉండకూడదు, ఒమేగా 6 తక్కువ ఉండాలి, ఒమేగా 3 ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? గడ్డ కొవ్వు ఎక్కువ తీసుకున్నాం, గడ్డ కట్టనే కొవ్వుని మనం తీసుకున్నాము అంటే కనుక డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మనకు కొన్ని మల్టీ వైటమిన్స్ రెగ్యులర్ గా తీసుకోండి. ఈ షెడ్యూల్ ని ఫాలో అవ్వండి. పొద్దున మీ ప్రీ డౌన్ మీల్ ఎలా ఉండాలి అంటే కనుక పొద్దున అలో కాన్సన్ట్రేట్, అఫ్రెష్, మార్నింగ్ షేక్, సప్లిమెంట్స్. మీకు ఇంకా నచ్చితే కొంచెం ఫ్రూట్స్, బనానా కానీ, డేట్స్ కానీ ఇలాంటివి మీరు ఏమైనా యాడ్ చేసుకున్నారు అంటే కనుక బ్రహ్మాండంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సజెషన్స్ ఏమైనా కావాలనుకుంటే కింద ఉన్నాయి చూడండి, కొంచెం లైక్ కొంచెం పీనట్ బటర్ హోల్ అదే టోస్ట్ ఉంటుంది కదా అలా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం చికెన్ రైస్ తీసుకోవచ్చు. మెల్ల కొంచెం నేనైతే కంప్లీట్ గా షేకే తాగా సార్ మార్నింగ్. ఎందుకంటే హెవీనెస్ ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది.
డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఆ హంగర్ కంట్రోల్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒక్క షేక్ పొద్దున్న తాగిన తర్వాత హంగర్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది అనమాట. కాకపోతే నేను ఫైబర్ ఎక్కువ వేసుకుంటాను, ప్రోటీన్ ఎక్కువ వేసుకుంటాను. దీనివల్ల నా హంగర్ అనేది డే అంతా కూడా నైట్ మీకు 6 అయినా ఎంతవరకు అయితే అంతవరకు నాకు ఎటువంటి ఫీలింగ్ ఉండదు అనమాట. ఓకే, ఇలాంటి మీరు ఫుడ్ తీసుకుంటూ ఉండొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేసిన ఫాస్టింగ్ ఓపెన్ చేసినప్పుడు మీరు కంపల్సరీగా డేట్స్ ఓపెన్ చేసుకొని కొంచెం అలో హైడ్రేట్ పెట్టుకోండి. కంపల్సరీగా హైడ్రేట్ ఒక ప్యాకెట్ అయితే మీ డైట్ లో యాడ్ చేసుకోండి. డెఫినెట్ గా ఇది మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత మీ మెయిన్ మీల్స్ అంటే రాత్రిపూట భోజనం తింటారు కదా, మరీ రాత్రిపూట హెవీ డోసేజ్ ఫుడ్ వద్దు అనుకుంటే కనుక కొంచెం ఫుడ్ కొంచెం షేక్ తీసుకోవచ్చు. వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు రాత్రిపూట షేక్ ఈవినింగ్ అంటే ఏదైతే ఉపవాసం ఓపెన్ చేసిన తర్వాత హైడ్రేట్ అంతా తాగేసిన తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ అప్పుడు కొంచెం ఫుడ్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓవరాల్ గా మీకు అర్థం కావాల్సింది 24 గంటలు రెండు మీల్స్ ఒక భోజనం, 2 షేక్స్ ఒక భోజనం ఉంటుంది. పొద్దున రాత్రి షేక్ తీసుకున్నారు అంటే ఏది సెహరీలో, రాత్రి డిన్నర్లో, ఇఫ్తియార్ అంటే భోజనం ఫాస్టింగ్ ఓపెన్ చేసినాక మనకి కొంచెం భోజనం తీసుకోండి. ఈ మూడుని అర్థం చేసుకొని తీసుకుంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. కాకపోతే మీరు రాత్రంతా ఫాస్టింగ్ ఉండట్లేదు, డేలో ఫాస్టింగ్ ఉంటుంది. సింపుల్ లాజిక్, అది కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? ఈట్ స్మార్ట్, ఈట్ వెల్, హైడ్రేట్ యువర్ సెల్ఫ్, ఫైబర్ అప్ అంటే ఈ 4 పదాలని మీరు ఫాలో అవ్వండి. కొంచెం స్మార్ట్ గా తినండి. బాడీకి ఏం కావాలో అవి తింటున్నారు. బాడీ హంగర్ ఫీల్ అవ్వదు, ఎనర్జెటిక్ గా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటారు. ప్రోటీన్, ఫైబర్ అన్ని కూడా ప్రాపర్ గా దొరుకుతాయి. ఈట్ వెల్, ప్రాపర్ గా తినండి. తినొద్దని చెప్పట్లా, ప్రాపర్ గా తినడం నేర్చుకోండి. ఎంత కావాలో అంత తీసుకోండి. కొంచెం ప్రోటీన్, ఫైబర్ ఉండేలాగా పెంచుకోండి దాని ఫుడ్ ని. హైడ్రేటెడ్ ఉండేగా బాడీని కొంచెం అర్థం చేసుకుంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ గా మీరు పెట్టుకోవడానికి ఈ ప్రొడక్ట్స్ బాగా హెల్ప్ అవుతాయి. రంజాన్ మంత్ అంతా కూడా మీకు బ్యూటిఫుల్ గా 30 days బాగా జరగాలి అనుకుంటే కనుక కొంచెం దీన్ని ఫాలో అవ్వండి. మా దగ్గర ఇంకా కొన్ని రెసిపీస్ ఉన్నాయి. హెల్దీగా మీరు ప్రోబయాటిక్స్, అలో కాన్సన్ట్రేట్ తో కొంచెం ఏమైనా డ్రింక్స్ కానీ, లేదంటే జెల్లీస్ కానీ, లేదంటే ఏమైనా బిస్కెట్స్ కానీ మీరు ఇంట్లో స్నాక్స్ లాగా తినడానికి, లేదంటే కొన్ని బనానా కొంచెం తక్కువ క్యాలరీలో కొంచెం ఓట్ షేక్స్ కానీ, ఇలాంటివి ఏమైనా మన దగ్గర చాలా రెసిపీస్ ఉన్నాయి. ఇవి స్క్రీన్ షాట్స్ అన్ని మీకు పెడతారు. మీరు ఎవరైతే ఉపవాసాలు ఉంటారో ఇవి رمضان طيبة مرحبا يا رمضان مرحبا يا رمضان مرحبا يا رمضان مرحبا يا Andaikan saja Ramadan semua bulan yang tiba, bulan yang ada, karena besarnya setiap pahala yang dijanjikan kepada kita. సో ఇది ఫాస్టింగ్ కి సంబంధించిన డీటెయిల్ అనమాట. ఎవరికైనా 1-2 డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను. మిగతా ఏమైనా హెల్ప్ కావాలంటే చేద్దాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? 1-2 డౌట్స్ ఫాస్ట్ గా హ్యాండ్ రైజ్ చేయండి. 1-2 డౌట్స్ ఎవరికైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్ గా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రంజాన్ ఎలా ఫాస్టింగ్ ఉండాలి ఏంటి అనేది డౌట్స్? ఖాజా గారు. షుగర్ వాళ్ళే కైసో సార్ చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు, చేయొచ్చు. కొంచెం జాగ్రత్తగా, మరి షుగర్ ఎక్కువ ఉంటే చేయకూడదు. तो अब तो न्यूट्रिशन लेने से जरा फायदा है. ఎంత ఉంది షుగర్? తీసుకోవడం వల్ల నాకు కొంచెం ట్రై చేయండి. మీకు అంతగా ఇబ్బంది అనిపిస్తే ఫాస్ట్ ని బ్రేక్ చేసేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఈసారి ట్రై చేస్తాను సార్ గట్టిగా. వినిపించట్లేదండి మీ వాయిస్. ఈసారి గట్టిగా ట్రై చేస్తాను సార్. ఓకే, అందుకే సార్, అందుకే ఇవన్నీ అనుకున్నాను. ఒక్కసారి షేక్ మార్నింగ్ టైంలో తాగి ట్రై చేయండి. మీకు అనిపిస్తే కొంచెం ఫాలో అవ్వండి. కొంచెం కోచ్ దగ్గర కొంచెం పర్సనల్ గా డైట్ ప్లాన్ తీసుకోండి, సరేనా? సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. అంతా నమ్మకం మీద చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మంచి క్వశ్చన్ అడిగారు. షుగర్లు, బీపీలు ఉన్న వాళ్ళు ట్రై చేయండి, తప్పేం లేదు ట్రై చేయడంలో. కానీ అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఓవర్కమ్ అవుతాయి నాకు తెలిసి. లైక్ ఈ ఫాస్టింగ్ వల్ల కానీ, మీ డైట్ ప్లాన్ వల్ల కానీ మీకు చాలా ఓవర్కమ్ అవుతాయి. కొంచెం ఒకసారి ట్రై చేయండి. మీకు అంతగా ఇబ్బంది అనిపిస్తుంది, మీరు అంతగా ఇబ్బంది అనిపిస్తే తప్పు అదే అంటారు కదా, క్షమించమని అడిగేసి మీరు ఫాస్టింగ్ ని బ్రేక్ చేసేసి చూసుకోవచ్చు. ఎందుకంటే మీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్. మనం అన్నిటిని ఫాలో అవుతున్నాం, అవి ఫాలో అవుతున్నాం, కొంచెం దీన్ని కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ షజావుద్దీన్ షేక్ గారు చెప్పండి సార్. सर अस्सलाम वालेकुम वालेकुम सलाम, बोलिए, చెప్పండి. सर अभी हमारा थोड़ा शुगर है सर, वो 300 प्लस आता है वो गाड़ी रोटी कटे पिन सर. షుగర్ 300 ఉంది. सर షుగర్ 300 ఉంది. हाँ सर
సో तो ఫాస్టింగ్ कैसा ఉండాలా లేదని అడుగుతున్నారా? हाँ सर ఫాస్టింగ్ ఉండాలా లేదని అడుగుతున్నారా అంటున్నా. అవును సార్ నేను అంటుంది అదే సార్. ట్రై చేయండి. ఒకసారి మీకు అనిపిస్తే ట్రై చేయండి. ఎందుకంటే ఫాస్ట్ 300 అంటే చాలా ఎక్కువ. ఇన్సులిన్ తీసుకుంటారా లేకపోతే నార్మల్ గా టాబ్లెట్స్ వాడతారా? నార్మల్ టాబ్లెట్ సార్ మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు అనిపించింది అనుకోండి మధ్యాహ్నం వరకు ఉండలేకపోతే మీరు బ్రేక్ చేసేసేయండి. ఓకేనా? సో నేను అంటే అనేది నేను చెప్పండి. షేకే తాగాలని అనుకుంటున్నా. మీరు చెప్పినారు కదా ఇప్పుడు ప్రోటీన్ ప్రోటీన్ ఎన్ని స్పూన్లు వేసుకోవాలా, లేకపోతే ప్రోటీన్ ఫైబర్ 2 ఎన్ని స్పూన్లు, ఫైబర్ 1 స్పూను, ఫార్ములా 1 3 స్పూన్లు వేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు డేలో అంతా కూడా బాగుంటుంది. ఎవరైనా మీరు మార్నింగ్ టైంలో మీకు హెవీగా అదే తినే అలవాటు ఉంది అనుకుంటే కనుక నేనేం చేస్తానంటే పర్టికులర్ గా నేను కొంచెం ప్రోటీన్ కన్సప్షన్ ఉంటుంది నాకు. ఆ కన్సప్షన్ ఉండి లేకపోతే నా వల్ల కాదు. నేనేం చేస్తానంటే పొద్దున పూట షేక్ లో 3 ఫార్ములా 1, ఒక ప్రోటీన్, ఒక షేక్ మెట్, ఒక 24 రీబిల్డ్ వేసేసుకుంటాను. ఆ 24 ఓకే రీబిల్డ్ వేసేసుకున్నప్పుడు నాకు అసలు హంగరే ఉండదు. అసలు నాకు అసలు ఫీలింగ్ ఉండదు. డే అంతా కూడా ఎలా ఉంటుంది అంటే అసలు నార్మల్ దానికంటే ఇంకా ఎనర్జెటిక్గా ఉంటాను నేను. సో మీరు ట్రై చేయండి ఒకసారి. నేను అనేది ఏంటంటే మీకు షుగర్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి, బ్లడ్ ఫ్లక్చుయేషన్స్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఉండండి. మీరు ఒక షేక్ తాగిన తర్వాత 4 గంటలు ఉంటుంది. 24 కూడా తాగుతున్నారు కాబట్టి మేబీ మీ బాడీ ఒక 6-7 గంటల వరకు మీకు సపోర్ట్ చేసింది. ట్రై చేయండి అంటున్నాను నేను. అదే మీ బాడీని మీరే అబ్జర్వ్ చేయాలి. సరేనా? అండ్ కంగారు పడొద్దు. అబ్జర్వ్ చేయండి. ఓకే అయితే ఓకే, లేకపోతే ఫాస్ట్ ని బ్రేక్ చేసేసండి. ఏముంది దాంట్లో? అంటే మీరు ఉండకపోవడానికి కంటే ఆ తప్పు కంటే సగం చేసి వదిలేయటమే చాలా మంచిది. ట్రై చేయడం తప్పులేదు కదా. ఓకే ఓకేనా? వెరీ గుడ్. కోచ్ కాకపోతే గైడ్ లైన్స్ లో ఉండండి. కొంచెం మీరు ప్రాపర్ గా ప్లాన్ తీసుకోండి. ఎవరైతే కోచ్ ఉన్నారో కొంచెం ఎవరైతే ఫాస్టింగ్ ఉంటున్నారో ఇలా మెడికల్ కండిషన్ ఉన్న వాళ్ళు వీళ్ళు కొంచెం పర్సనల్ గా గైడ్ చేయండి. సో మీకు బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను పర్సనల్ గా ముస్లిమ్స్ అందరికి ఒక కాల్ పెట్టి ఈ డీటెయిల్డ్ కూడా నేను చెప్తాను కావాలంటే. ఓకేనా? ముస్లిమ్స్ అందరు కూడా ఫాస్టింగ్ ఎలా ఉండాలి, ఎలా చేయాలనేది కూడా చెప్తాం. కుదిరితే వాళ్ళ నుంచి అందరు హెల్పింగ్ హ్యాండ్స్ ఉండొచ్చు. ఇవాళ రేపటి నుంచి మళ్ళీ అందరు కూడా గ్యాదర్ అవ్వండి. సో దాంట్లో మనం షేక్ అందరు కూడా కలిసి ఫాస్ట్ ని ఓపెన్ చేసేలా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. హోప్ మీ అందరికి హెల్ప్ అయింది అనుకున్నాను. అందరూ కూడా ఈ రంజాన్ నెల అంతా కూడా ప్రాపర్ గా ఫాస్టింగ్ ఉండి హెల్దీగా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలి. ఈ ఫాస్టింగ్ మీకు బెనిఫిట్ అవ్వాలి. మీరు బరువు తగ్గాలనుకున్నా, మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలనుకున్నా, మీ బాడీని డీటాక్స్ చేయాలనుకున్నా ఈ ఫాస్టింగ్ మీకు బాగా హెల్ప్ అవ్వాలి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అందరూ కుదిరితే కనుక మన లైవ్ వెల్నెస్ క్లబ్ అంతా కూడా మనం అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాం కాబట్టి మనం కూడా కుదిరితే వారానికి ఒక్కసారైనా మన ఫాస్టింగ్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటాం అందరు సోదరుతో. ఓకేనా? అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు కాబట్టి మా వాళ్ళందరూ కూడా అందరితో కలిసి మనందరూ కూడా వారానికి ఒకసారి 21 డే లైఫ్ స్టైల్ ఛాలెంజ్ టాస్క్ లా పెట్టుకొని చేద్దాం. సరేనా? ఆల్ ది బెస్ట్. అండ్ 21 డే లైఫ్ స్టైల్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా ఫోకస్ చేసుకోండి. ఇవాళ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. 5వ తారీఖులో క్లోజ్ అయిపోయింది. 5 నుంచి 25 వరకు మనకి 21 డే లైఫ్ స్టైల్ ఛాలెంజ్ మార్చ్ మంత్ ఉంటుంది. సో దాని మీద ఫోకస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. బ్యాక్ టు యూ మా. సూపర్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్.